ఈరోజు పవన్ కళ్యాణ్ నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ చిత్రం కథ ఏంటి, ఎలా ఉందనేది ఈ రివ్యూలో చూద్దాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరని విజ్ఞప్తి. ఇక కథ విషయానికి వస్తే, నల్లమలకు సమీపంలో ఓ గూడెం అది. అక్కడకు పాఠాలు బోధించేందుకు చంద్రశేఖరరావు, అంటే చంద్రశేఖరరావు అనే పాత్రను తమిళ దర్శకుడు కెఎస్ రవికుమార్ పోషించారు. అయితే చంద్రశేఖరరావు అనే మాస్టారు మరి అక్కడి జనం కోసం తన జీవితాన్ని అంకితం చేస్తాడు. కూలీ పనులకు వెళ్ళే పిల్లలు మళ్ళీ చదువుల కోసం బడిబాట పట్టేలా చేస్తాడు. ఆ ఊళ్ళోనే పుట్టి పెరిగి అనాథగా ఉన్న చిన్నయ్యను చేరదీసి అతనికి సంరక్షకుడిగా మారి చదువు చెప్పిస్తాడు. ఆ కుర్రాడి భావాలు అతనిలోని ఆవేశం గ్రహించి భగత్ సింగ్ అని పేరు పెడతాడు. తన తండ్రిని ఉస్తాద్ అని పిలిచేవారని తన పూర్తి పేరును ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్పుకుంటాడు ఆ కుర్రాడు. ఆ తర్వాత సేవాగుణం ఉన్న మాస్టారు రాజకీయాల్లోకి అడుగుపెట్టి ముఖ్యమంత్రి అవుతాడు. చిన్నప్పటి ఉస్తాద్ భగత్ సింగ్ పెద్దయ్యాక ఏసీపీ అవుతాడు. అంటే పవన్ కళ్యాణ్ ఏసీపీ అవుతాడు. ముఖ్యమంత్రి అయిన తన గురువుకు ఎప్పుడూ రక్షణగా ఉంటుంటాడు. అయితే అసాంఘిక శక్తులతో సంబంధాలున్న చెదలమర్రి మల్లనాగప్ప పార్థిబన్ పోషించాడు ఈ పాత్ర. ముఖ్యమంత్రి పీఠంపై కన్నేస్తాడు. చంద్రశేఖరరావుని అంతం చేయాలని పథకం రచిస్తాడు. మరి నల్లనాగప్పని ఏసీపీ ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఎదుర్కొన్నాడు? ఉస్తాద్ని దెబ్బకొట్టేందుకు నాగప్ప ఏం చేశాడు? ఉస్తాద్ జీవితంలోకి వచ్చిన లీల శ్రీలీల, తర్వాత శ్లోక రాశిఖన్న ఎవరు అన్నది చిత్రకథ. పవన్ కళ్యాణ్ హరీష్ కలయికలో సినిమా అనగానే ప్రేక్షకులు గబ్బర్ సింగ్ని గుర్తు చేసుకుంటారు. పవన్ కళ్యాణ్ని ఎలా చూపిస్తే ఆయన అభిమానులకు, సామాన్య ప్రేక్షకులకు నచ్చుతుందో పక్కాగా అలాగే చూపించారు. చాలా సంవత్సరాల తర్వాత ఆ ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నప్పుడు మళ్ళీ అదే స్థాయి అంచనాలు ఏర్పడడం సహజం. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొనే దర్శకుడు హరీష్ శంకర్ కథపై కంటే కూడా పవన్ కళ్యాణ్ మార్క్ అంశాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టి సినిమాను తెరకెక్కించాడు. లుక్ మొదలుకొని పవన్ మేనరిజమ్స్, సంభాషణలు, పొలిటికల్ ఇమేజ్ ఇలా ఇంచుమించు గబ్బర్ సింగ్ లానే దమ్ము చూపించే పోలీస్ పాత్ర ఎలివేషన్స్ని పక్కాగా మేళవించి సినిమాను తెరకెక్కించారు. కథనం పరంగా చూస్తే సగటు తెలుగు కమర్షియల్ సూత్రాలకు తగ్గట్టే సాగుతుంది. ఏమాత్రం కొత్తదనం కనిపించదు. సాధారణ ప్రేక్షకులు ఆ విషయంలో కాస్త అసంతృప్తి చెందుతారేమో కానీ అభిమానులకు మాత్రం ఇందులోని పవన్ కళ్యాణ్ మరింతగా నచ్చేస్తాడు. ఇటీవల వచ్చిన ఓజీ కూడా అభిమానుల్ని మెప్పించే అంశాలతో రూపొందించిన ఆ నేపథ్యం, అందులో కనిపించిన పవన్ కళ్యాణ్ వేరు. ఈ సినిమాలో చాలా రోజులుగా అభిమానులు చూడని వింటేజ్ పవన్ కళ్యాణ్ని చూపించాడు హరీష్ శంకర్. భగత్ సింగ్గా పవన్ తెరపై కనిపించినప్పటి నుంచి అసలు వినోదం, డ్రామా మొదలవుతాయి. డ్యాన్స్ ఎపిసోడ్, కాలరే ఇతర పాట, మరోవైపు అడవిలోకి వచ్చిన నల్లనగప్ప గ్యాంగ్ నేపథ్యంలోని సన్నివేశాలతో సినిమా సరదాగా, అదే సమయంలో ఆసక్తిని రేకెత్తిస్తూ ముందుకు సాగుతుంది. సినిమాతో మంచి చెప్పే అవకాశం వచ్చిందంటే నేను అస్సలు వదులుకోను అని చెప్పే దర్శకుడు హరీష్ శంకర్. ఇందులో డిప్రెషన్, దేశభక్తి, సోషల్ మీడియానే జీవితం అనుకుంటూ నలిగిపోయే జీవితాల గురించి మరిన్ని సంభాషణలు రాసి పవన్ కళ్యాణ్తో చెప్పించాడు హరీష్ శంకర్. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొదలవడంతో కథలోని అసలు సిసలు మాస్ కోణం బయటికి వస్తుంది. కాకి డ్రెస్లో గబ్బర్ సింగ్ను గుర్తు చేస్తూ పవన్ సందడి చేస్తారు. రథయాత్ర ఎపిసోడ్ విలన్కి వార్నింగ్ ఇచ్చే సన్నివేశాలు కథలో వేడిని పెంచుతాయి. ద్వితీయార్థం సినిమాకు మరింత బలం. పాత బస్తీ ఎపిసోడ్తో పాటు పవన్ కళ్యాణ్, శ్రీలీల మధ్య సాగే సరదా సన్నివేశాలు, ఈ మనసే రీమిక్స్ గీతం అది తెరకెక్కించిన విధానం,
అదే ఎపిసోడ్‌లోని భావోద్వేగ కోణం సినిమాకు హైలైట్. పతాక సన్నివేశాలు మెప్పిస్తాయి. కథనాలు చాలా వరకు ఊహకు తగ్గట్టుగానే సాగినా, పవన్ కళ్యాణ్ హీరోయిజం, ఆయన మాస్ హంగామా, ఆయన ప్రజా జీవితాన్ని, అభిమాన బలాన్ని గుర్తు చేసేలా సంభాషణలను కట్టిపడేస్తూ మిగతా విషయాలేవి గుర్తుకు రాకుండా చేయడం ఈ సినిమా ప్రత్యేకత. ఇక విషయానికొస్తే ఈ సినిమాలో మరి బలాలు, బలహీనతలు. ఇక బలాల విషయానికొస్తే పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు బలం. అదేవిధంగా అభిమానుల్ని అలరించే మాస్ అంశాలున్నాయి ఇందులో. ఇక థర్డ్ వచ్చేసి ద్వితీయార్థం చాలా బాగుంది సినిమా. ఇక బలహీనతలొచ్చేసి ఫస్ట్ పాయింట్ కొత్తదనం లేని కథ. రొటీన్‌గా వచ్చిన కథే అని చెప్పొచ్చు. చివరగా ఉస్తాద్ భగత్ సింగ్, పవన్ కళ్యాణ్ అంటే వింటేజ్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కి తగ్గట్టు గత సినిమాల్లో ఎలా చేశాడో అంతకు మించి తన అభిమానులని కూర్చోబెట్టేలా, అభిమానులకు మంచి కనువిందు చేసే క్యారెక్టర్ ఇందులో పవన్ కళ్యాణ్ పోషించాడు.